ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలాగుండాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగుండాయి. మరి చాలామందికి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో అన్నీ వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు. చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశిఫలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేకపోతే జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థానయోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు, సందేహాలు, డౌటు, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దానినే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి బలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ, లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగస్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి ఆగస్టు నెల 2026 తులరాశి. తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, యోగ నక్షత్ర యోగం, స్థాన యోగం. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ తులరాశి వాళ్ళకి స్థాన యోగం అనేది రాబోతుంది. ఈ నెల ఆగస్టు నెలలో వీళ్ళకి పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. అది డబ్బు రూపములైనా కానీ, ఒక భూమి రూపములైనా కానీ, ఒక ఇల్లు రూపమైనా కానీ, ఒక స్త్రీ రూపమైనా కానీ రాబోతుంది. మరి ఇలా జాతక యోగంలో చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు కష్టపడుకుంటూ కుటుంబాన్ని, బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేసి అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కాబట్టి ఈ తులరాశి వాళ్ళు ఎక్కువగా బంధుమిత్రులతో ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. బంధుమిత్రులను ఎక్కువగా నమ్మకూడదు.
ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ముందే వీళ్ళ ప్లానింగ్ ఎవరికి చెప్పి చేయొద్దు. మరి ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట గడియ, రావు గడియ, లక్ష్మీ గడియ. మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, రైతులకి మరి ఈ సంవత్సరమున 2 పంటలు మంచిగా పంతాయి. కాబట్టి కౌలుల్లో మనం కౌలుగా భూమి తీసుకున్నప్పుడు అది మనమే చేయాలి. అది మనం చేయకోకుండా ఏరియా వాళ్ళకి మళ్ళీ కవులు మనం తీసుకొని మళ్ళీ ఇంకా ఏరియా వాళ్ళకి ఇస్తే దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతాయి. ఆ సమస్య వల్ల మీకు నమ్మిన స్నేహితులు, బంధువులు, మిత్రులు మీకు దూరంగా పోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు అలాంటి తప్పు చేయొద్దండి. మరి ఇంక జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కనబడుతుంది. అంటే భూమిలో వీళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లంక బిందెల యోగం అంటారు. అలాంటిది ఈ తులరాశి వాళ్ళకి భూమిలో బంగారం దొరికే జాతకం రాబోతుంది. మరి వీళ్ళకి ఎక్కువగా స్నేహం చేయకూడదు, ఫ్రెండ్షిప్లో తగ్గించాలి. ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో నష్టాలు ఉన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. ఎంత తెలిసినా, ఏ పని తెలిసినా కూడా పెద్దవాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకొని పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధుల్ని ప్రేమించండి. కాబట్టి ఈ నెలలో వీళ్ళకి అద్భుతమైన కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, ఎన్నో రోజుల నుంచి పడ్డ అప్పు బాధలు, సికాకులు, గొడవలు, అలాంటి సమస్యలు కూడా కొన్ని తొలగిపోయే రోజు కూడా అతి దగ్గరకు వచ్చేసింది. మరి ఈ తులరాశి వాళ్ళకి ఎక్కువగా ఏరియా వాళ్ళ పని అంటే వీళ్ళ సొంత పని అనుకొని చేస్తారు. కానీ చాలామంది వీళ్ళు వాడుకుంటారు, ఇలా వాళ్ళ అవసరాన్ని బట్టి వాడుకుంటుంటారు. కానీ వీళ్ళకి అర్థం కాదు, మన అన్నయ్యలే, మన బావేలే, మన తమ్ముడేలే, మన స్నేహితుడేలే అని అనుకుంటారు. కాబట్టి ఆ స్నేహానికి వాల్యూ ఇచ్చినప్పుడే వీళ్ళు ఇబ్బందిగా పడిపోతుంటారు. వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా అదే నమ్ముతుంటారు. కాబట్టి అలాగ మీరు చేయొద్దండి, అలాంటి తప్పులు చేయొద్దండి. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజా బలం చేయాలి. శనివారం రోజున బియ్యం పిండి, దాంట్లో ఒక అరటి పండు, దాంట్లో ఆవు పాలు తెచ్చి కలిపి ముద్ద చేసి దాన్ని గురిగి మాదిరిగా తయారు చేసి, అలాగ 7 గురిగిలు తయారు చేసి దాంట్లో నూనె, అంటే 3 రకాల నూనె, దాంట్లో కొంచెం 3 రకాల నూనె కలిపేసి జ్యోతి వెలిగించి 7 వారాల పాటు మీరు ఆ జ్యోతి శనివారం వెలిగించినట్టుకైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యుని చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మీకు ఉండదు. కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే, మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాం. ఆ ఈ చెట్టు కాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు, ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాం. అది అమావాస రోజున, ఆదివారము అమావాస సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష, నరదిష్టి, ప్రజా దిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు
ఆరోగ్యం కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉండటం కానీ, కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, మరి వాళ్ళు విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ, కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ, మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాం. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము. మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువుగారు మాకు ఈ వేరు కావాలండి అంటే మేము మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ కుటుంబాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ మీద ఎవరు చేస్తున్నారు, శాతపడి కానీ, చెల్లంగి కానీ, బాణావతి కానీ, మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజా బంధన చేసి మేము శాంతి చేయగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.